హాయ్ గైస్. ఇప్పుడే మన వైజాగ్ లోకల్ బాయ్ నాని ఉంటారు కదా, తను ఇప్పుడే పోలీస్ అరెస్ట్ చేశారు. లైక్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎవరో సూసైడ్ చేస్తున్నారంట. ఆ తన ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల. సో వెంటనే పోలీసులు కేసు ఫైల్ చేశారు, ప్లస్ అరెస్ట్ కూడా చేశారు. సో ఇది గుర్తుపెట్టుకొని ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చాలా మంది, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇక్కడ నుంచైనా ఆపుకుంటే బెటర్. ప్లస్ అయినా బెట్టింగ్ యాప్స్ చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి అడిక్ట్ అయితే మాత్రం బయటికి రావడం చాలా చాలా కష్టం. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ని చూసిన ఒకరిని, ఆడికి ఆల్రెడీ 9 lakhs పోయాయి బెట్టింగ్ యాప్లోనే, క్రికెట్ బెట్టింగ్ యాప్. అయినా ఇంకా ఆపలేదు, ఆడుతూనే ఉన్నాడు ఆడు. సో ఒకసారి అడిక్ట్ అయితే ఎంత దారుణంగా ఉంటుందంటే ఇంకా బెట్టింగ్ దాని నుంచి బయటికి రాలేము. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఇప్పటి నుంచి ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేయండి. ప్లస్ ఇప్పుడే ఛాంపియన్ ట్రోఫీ అవుతుంది, నెక్స్ట్ ఐపీఎల్ ఇంకా దారుణంగా ఉంటాయి ప్రమోషన్స్. సో ఎంత వీలైతే అంత తక్కువ దానివల్ల నెగిటివిటీ స్ప్రెడ్ చేయండి. బెట్టింగ్ యాప్స్ ఉండవు, ఆట వల్ల ఎంత నెగిటివ్ జరుగుతుందని. అంతేకాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అయితే చాలా దారుణమైన పరిస్థితి జరుగుతుంది. బయట ఎంతో మంది సూసైడ్ చేస్తున్నారు, ప్లస్ ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీకు వచ్చేసాయి. ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయితే మాత్రం ఆపలేం దాన్ని. అలా వెళ్తూనే ఉంటుంది, 4 lakhs, 5 lakhs, 10 lakhs. బాబోయ్, అది చెప్పుకోలేని బాధ అంతే. సో ఏదో రకంగా ఆ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ అలాగే బ్యాన్ చేయట్లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కనీసం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా దాని గురించి ఉన్న బ్యాడ్ నెగిటివిటీని జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటో కనీసం ఎంతో కొంత తగ్గిస్తారు, పూర్తిగా ఆపకపోయినా. సో దాన్ని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో కొంచెం ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అంతేగాని బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయొద్దు. చేయడం వల్ల అయితే లాసే తప్ప ఎవరికి ప్రాఫిట్ అవుతుందో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్. కానీ ఇప్పుడు పోలీసులు కేసు ఫైల్ చేస్తున్నారు ఎవరైతే ప్రమోట్ చేస్తారో బెట్టింగ్ యాప్స్. సో ఇక్కడ నుంచి వాళ్ళు కూడా రిస్కే. సో ప్రమోట్ చేయకండి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బెట్టింగ్ యాప్స్కి. థ్యాంక్ యూ.